పవన్ కళ్యాణ్ నువ్వు గనక అవి మడత పెట్టకపోతే నిన్ను గనక మడత పెట్టేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది లైవ్లో పొద్దున్నే తనూజ. ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్లో 11వ వారం కెప్టెన్గా తనూజ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తనూజ ముందే ఆర్డర్స్ అన్నీ ముందే చెప్పేసింది. హౌస్ చాలా క్లీన్గా ఉండాలని, పొద్దున్నే తెలిసిన వెంటనే కూడా ఎవరి పక్కల వాళ్ళు మంచిగా నీట్గా సర్దుకోవాలని, అలాగే బ్లాంకెట్స్ అలా పడేయకూడదంటూ మొత్తానికి పొద్దున్నే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ తనూజనే కదా కెప్టెన్ తొక్కలే ఏం చేస్తుందిలే అంటూ రీతు పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టాడు. ఈలోగా తనూజ వచ్చి పవన్ కళ్యాణ్ పొద్దున్నే సొల్లాపు, నువ్వు ఏదైతే పక్కలు ఉన్నాయో అవి తీసి బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా సర్దుకుని అలాగే బ్లాంకెట్స్ పెట్టు అంటూ చెప్పుకొచ్చింది తనూజ. దీంతో తనూజ చెప్పడంతో పవన్ కళ్యాణ్ వినకుండా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఏమని? సో లెగిసిన వాళ్ళందరూ కూడా పక్కల మడతెట్టకపోతే తనూజ మనల్ని మడత పెట్టేస్తుందంట అని ఎటకారంగా అంటే, ఈలోగా తనూజ సీరియస్ అయ్యి, పవన్ కళ్యాణ్ నేను నిజమే చెప్తున్నా, నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నువ్వు ఇది ఏదైతే బెడ్ ఉందో ఆ బెడ్ నీట్గా కనిపించకపోతే, ఆ బ్లాంకెట్స్ కనుక మడత పెట్టకపోతే అప్పుడు నేను వచ్చి నీకు మడత పెట్టేస్తాను అంటూ తనూజ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. మొత్తానికి వాష్రూమ్స్లోకి ఇక పవన్ కళ్యాణ్ ఎందుకులే తనూజ బాబు నువ్వు అంతా రియాక్ట్ అవ్వద్దు అంటూ పవన్ కళ్యాణ్ అయితే కనుక బెడ్షీట్ని అలాగే బెడ్ని కూడా మంచిగా నీట్గా సర్దుతున్నాడు. ఏదేమైనప్పటికీ ఈ వారం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి తనూజ అయితే కనుక సరదా తీర్చేస్తుంది. ఎందుకంటే తనకి హౌస్ అంతా నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా ఎలాంటి డస్ట్ ఉండకూడదు అండ్ ప్రాపర్గా ఉండాలి. మెయిన్స్ మొత్తానికి తనూజ పవన్ కళ్యాణ్ని మడత పెట్టేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన దానిపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.